తెలంగాణలో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. అశోక్ నగర్లో అంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలంగాణ నిరుద్యోగుల కళ్ళల్లో లక్ష సూర్యుల కాంతితోని వెలిగిపోతున్నాయి. తెలంగాణ నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు, జాతర చేసుకుంటున్నారు, బాణసంచ కాల్చుతున్నారు, స్వీట్లు తినిపించుకుంటున్నారు, దావత్ చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకోసం? ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చినందుక కాదు, లేకపోతే ఉద్యోగాలు వచ్చినందుక కాదు. మరి ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా జాతర అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో మేధావులంతా అమ్ముడు పోయిర్రు. తెలంగాణ గురించి, తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మిగిలి ఉన్న కొన్ని గొంతుల్లో ఫిదా న్యూస్ కూడా ఒక్కటి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటాడని కోదండరాముణ్ణి నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే కొండా కోనలకు వదిలేసిండు అనే పాట మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఎందుకు ఇది జరిగింది అంటే, కోదండరాం ఎన్నిక, ఎమ్మెల్సీగా కోదండరాం ఎన్నిక గవర్నర్ కోటాలో నియమించారు కదా, దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే కోదండరాం ఉద్యోగం ఊడిపోయినందుకు, తమకు ఉద్యోగాలు రాకపోయినా సరే కోదండరాం ఉద్యోగం ఊడిపోయినందుకు తెలంగాణలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు జాతర చేసుకుంటున్నారు. జాతర, దసరా పండుగ కంటే ఎక్కువ జాతర చేసుకుంటున్నారు. బతుకమ్మ పండుగ కంటే ఎక్కువ సంతోషంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. మరి ఎందుకు నిరుద్యోగులు ఇంత కసితోని పండుగ చేసుకుంటున్నారు అంటే, వెనక్కి వెళ్ళాలి బ్యాక్గ్రౌండ్లోకి. కేసీఆర్ మీద అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేసుకుంటా నిరుద్యోగుల్ని రెచ్చగొడుతూ ప్రతిరోజు అదే పనిగా నిరుద్యోగుల్ని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి నిరుద్యోగుల్ని ఏ స్థాయికి తీసుకొచ్చిరంటే, ఎలక్షన్లకి ముందు నిరుద్యోగులకు బస్సులు పెట్టి వాళ్ళకి లారీలు మాట్లాడి ఊళ్ళల్లోకి పంపించి, రైతులు పెద్ద మనుషులు ఉంటారు కదా ఊళ్ళల్లో, వాళ్ళ కాళ్ళ మీద పడి బతిలాడే స్థాయికి నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిరు. నిరుద్యోగులంతా బస్సులల్లో ఊళ్ళల్లోకి పోయి రైతుల కాళ్ళ మీద పడి బతిమాలుకున్నారు. ఏంటిదంటే, అయ్యా ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు మారిపోతాయి అని ఇక్కడున్న నిరుద్యోగులంతా ఊళ్ళల్లోకి పోయి రైతుల కాళ్ళ మీద బతిమిలాడి వేడుకునే స్థాయిలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు. కట్ చేస్తే ఏమైంది? కేసీఆర్ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ప్రచారం చేసిర్రు. ఆఖరికి 50,000 ఉద్యోగాలు మొత్తం ప్రక్రియ అంతా అయిపోయింది. జస్ట్ ఫలితాలు వచ్చేది ఉండే లాస్ట్ స్టేజ్లో. ఆల్మోస్ట్ 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు కేసీఆర్ ఇస్తే ఇయ్యలేదని ప్రచారం చేసి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని డబ్బా కొట్టి నిరుద్యోగుల్ని కేసీఆర్ మీదకి రెచ్చగొట్టి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఘోరంగా బ్రెయిన్ వాష్ చేసి ఆ రకంగా రైతులను కూడా మోసం చేసి ఇలా రైతుల జీవితాలల్లో, నిరుద్యోగుల జీవితాలల్లో మన్ను పోయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే ఈ తెలంగాణ మేధావులు. అందులో కోదండరాం ఒకరు. అందులోనే చింతపండు మల్లిగాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు కోదండరాంకు పట్టిన గతే త్వరలో చింతపండు మల్లిగానికి కూడా పడుతుంది, అది వేరే విషయం. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోదండరాం ఏం చెప్పిండంటే, కేసీఆర్ నాకు ఒక మంచి పదవి ఇస్తా అన్నాడు, కానీ నేను ఆ పదవి తీసుకుంటలేను. ఎందుకు తీసుకుంటలేను అంటే, తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రశ్నించే గొంతుకగా నేను ఉండాలనుకుంటున్నా. తెలంగాణ సమాజం తరపున ఎప్పటికీ జీవితకాలం ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకుంటున్నా అని చెప్పి నేను పదవి తీసుకోలేదు అని చెప్పినప్పుడు కోదండరాం సార్ మీద గౌరవం పెరిగింది. నిజమే కదా అని అనుకున్నారు జనాలు. ఎందుకంటే పదవి తీసుకుంటే ప్రశ్నించడం కష్టమవుతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ఒక పదవి ఇచ్చిండు, ఎమ్మెల్సీ. ఆ పదవి తీసుకున్నాడు, గొంతు మూగపోయింది. ఇప్పుడు ప్రశ్నిస్తుండరా? లేదు. అప్పుడు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిండు, ఇప్పుడు ఉద్యోగం రాగానే సైలెంట్ అయిపోయిండు. ఆయన ఒక్కడే కాదు, తెలంగాణలో ఉన్న మేధావులంతా అమ్ముడు వైర్రు ఎంగిలి మెతుకులకు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న మేధావులంతా చచ్చిపోయిర్రు. ఇప్పుడు వాళ్ళు జీవోత్సవాలు మాత్రమే, జీవోత్సవాలు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ చేసిన తప్పైన చేయలే. కేసీఆర్ ఏం చేసిందంటే, మేధావులు అనేటోళ్ళు ఉండాలి, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండాలి, నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళం ఒక్కొక్కసారి కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి.
అలాంటప్పుడు ఆ మేధావులు అనేటోళ్ళు ఆ తప్పుల్ని గుర్తు చేయడానికి ఉంటారు, ఆ తప్పుల్ని విమర్శించడానికి ఒకరు మేధావులు అనేటోళ్ళు ఉండాలి కాబట్టి అని ఆలోచన చేసిండు. కాబట్టి కేసీఆర్ మీద అన్ని గొంతులు అరిచినాయి, అన్ని గొంతులు మొరిగినాయి. చింతపండు మల్లిగాడు కూడా ఇష్టం వచ్చినట్టు మొరిగినా ఎందుకు వదిలిపెట్టిండు కేసీఆర్ అంటే, దొరపాలన అని ఏలన చేసినా, అహంకారం అని ఏలన చేసినా ఎందుకు వదిలేసిండంటే, ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు కరెక్ట్గా పనిచేస్తారని నమ్మిండు. కాబట్టి నిజంగా కేసీఆర్ దొర అయి ఉంటే చింతపండు మల్లిగాడు అనేటోడు ఉండేటోడు అయ్యాలా? నిజంగా కేసీఆర్కి అహంకారం ఉండుంటే చింతపండు మల్లిగాడు ఈ స్థాయిలో ఉండేటోడా? లేదు. ఆయన మంచి ఆలోచన చేసి వదిలిపెట్టిండు. అయితే కానీ రేవంత్ రెడ్డి తప్పు చేయలే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు ఈ మేధావుల గొంతు ముందుగాలనే నొక్కేయాలి, లేకపోతే ఈ మేధావులు కేసీఆర్ని ఎట్లా ఆగం చేసిరో నన్ను కూడా గట్లనే ఆగం చేస్తారని మంచి ఆలోచన చేసి అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అందరి గొంతులు మూసేపించిండు. అందరి గొంతులు ముగవైనాయి. ఇప్పుడు మాట్లాడడానికి ఒక్క గొంతు కూడా లేదు. ఆ రోజు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ నిరుద్యోగులు మళ్ళా రోడ్ల మీదనే ఉన్నారు. వాళ్ళ కోసం మాట్లాడే గొంతు ఒక్కటి కూడా లేదు. ఆ రోజు అశోక్ నగర్కి రాహుల్ గాంధీని పట్టుకొచ్చిర్రు. ఇవాళ అదే అశోక్ నగర్కి చింతపండు మల్లిగాడు కూడా పోతలేడు. అట్లా అయిపోయింది అన్నట్టు పరిస్థితి. అయితే ఆ తప్పు రేవంత్ రెడ్డి చేయలే, ఎందుకంటే మేధావుల గొంతు మూగబోయేటట్టు చేయడం. అయితే కేసీఆర్కి ఈ మేధావుల గురించి ముందే తెలుసు. ముఖ్యంగా కోదండరాం అతి తెలివేందో కేసీఆర్ ఎప్పుడు పసిగట్టిండు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే పసిగట్టిండు. కోదండరాంని ఉద్యోగ జేఏసీ వేసింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ జాక్కి అధ్యక్షుని వేసింది ఎవరు? కోదండరాంని అంటే కేసీఆర్ వేసిండు. అట్లా చేయంగానే కోదండరాం అతి తెలివి ఏం చూపెట్టిండంటే, ఈ ఉద్యమం మొత్తం నా వల్లనే నడుస్తుంది, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నది నేనే అనే స్థాయిలో బిల్డప్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ తెలివి కల్లోడు కదా, అబ్బరకొండ ఇంత పని చేస్తున్నావులే అని అప్పటి నుంచే ఎక్కడుంచానో అక్కడనే ఉంచిండు కోదండరాంను. అందుకే లైట్ తీసుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఏమైపోయింది? మొత్తం రెచ్చగొట్టిర్రు, పదవులలోకి వచ్చిర్రు. అదృష్టవశాత్తు నిరుద్యోగుల ఉసురు తగిలిందో లేకపోతే గురుకులాల్లో పిట్టల లెక్క రాలిపోతున్న పిల్లల ఉసురు తగిలిందో తెలియదు, కానీ కోదండరాం ఉద్యోగం ఊడిపోయింది. నిరుద్యోగుల గుండెల్లో ఆనందం నిండిపోయింది. నిరుద్యోగులు జాతర, నిన్నటి నుంచి నిద్ర ఓతలేరు. నిజంగా అశోక్ నగర్లో అంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత సంబరాలు చేసుకుంటున్నారు, ఎంత పండుగ చేసుకుంటున్నారు అంటే అంత కసి ఉన్నది వాళ్ళకి. కోదండరాం సార్ ఉద్యోగం ఊసిపోయినందుకు నిరుద్యోగులు జాతర వేసుకుంటున్నారంటే వాళ్ళ ఆనందం చూడుర్రి. ఒక్క ఎమ్మెల్సీ, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ పదవి రాగానే గురుకులాల్లో పిల్లలు కలుషితాహారం తిని 100 మంది పిల్లలు చచ్చిపోతుంటే ఒక్కరోజన్న నోరిప్పినవా? వాళ్ళ ఉసురు తలిగింది నీకు. ఇలా హైడ్రా పేరుతోని పేదల ఇండ్లను కూల్చి పడేసి మొత్తం తినే తిండితో సహా బయటికి ఇసిరి కొట్టి గర్భిణీలని చూడకుండా మెడలు బట్టి గెంటేసి పిల్లల్ని ఇల్లు ఖాళీ చేపించి పుస్తకాలు బయట ఇసిరి కొడుతుంటే ఒక్క రోజన్న నోరెప్పినవా? హైడ్రా బాధితుల ఉసురు తగిలింది నీకు. హైడ్రా బాధితుల ఉసురు తలిగింది. రైతులు అరిగోస పడుతున్నారు, నీళ్ళు ఇప్పండి అయ్యా, నీళ్ళు ఇయ్యండి అయ్యా అని. యూరియా కోసం లైన్లల్లో నిలబడుతున్నారు రైతులు. వాళ్ళ గురించి ఒక్కరోజన్న మాట్లాడినవా? మాట్లాడలే. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగిలింది. నిరుద్యోగులని రోడ్ల మీద ఉరికించుకుంటా కుక్కల్ని కొట్టినట్టు కొట్టిరు. గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో. అశోక్ నగర్ వీధులల్లా నిరుద్యోగుల్ని రోడ్ల మీద ఉరికిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టిరు. ఆడబిడ్డల బట్టలు చింపుకుంటా కొట్టిరు. ఆ రోజన్నా నువ్వు మాట్లాడినవా? నీ గుండెలో చలనం కలిగిందా? ఒక చిన్న పదవి కోసం అమ్ముడు పోతావా? తెలంగాణకి గొంతుకగా ఉంటా అని చెప్పి తడిగుడ్డతోని తెలంగాణ గొంతుకొస్తావా? అందుకు పండుగ చేసుకుంటున్నారు రైతులు. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతుంటే, అన్ని రంగాల్లో మొత్తం అట్టడుగు స్థాయికి పోతుంటే ఒక్క రోజన్న మాట్లాడినవా? నువ్వు మాట్లాడలే. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నావా? ఏ విషయంలో మాట్లాడకపోయినా సరే కలుషిత ఆహారం తిని గురుకులాల పిల్లలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. వాళ్ళు అనుమానాస్పదంగా చచ్చిపోయిన పిల్లల సంఖ్య లెక్కనే లేదు. వాళ్ళని చూస్తే గుండె తరుక్కపోతుంది కదా ఎవరికైనా. మనిషి పుట్టినోనికి ఎవడైనా గురుకుల పిల్లలు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు శవాలైపోతుంటే గుండె బరువెక్కుతుంది కదా, గుండె బద్దలవుతుంది కదా. కానీ ఏ ఒక్క రోజైనా నువ్వు మాట్లాడినావా? మాట్లాడలే. అందుకే నీకు గురుకుల పిల్లల ఉసురు తగిలింది, నిరుద్యోగుల ఉసురు తగిలింది.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కేసీఆర్ వేసిన 50,000 ఉద్యోగాలనే మేమేసినాం అని డబ్బా కొట్టుకుంటుంటే ఒక్కరోజన్న గొంతెత్తి మాట్లాడినావా? మాట్లాడలే. 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి మోసం చేస్తే, తడిగుడ్డతో గొంతు కోస్తే ఒక్కరోజన్నా మాట్లాడినావా? నిరుద్యోగుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే ఒక్కరోజన్నా మాట్లాడినావా? మాట్లాడలే కదా. అదే ఆ ఉసురు, హైడ్రా బాధితుల ఉసురు తలిగింది, నిరుద్యోగుల ఉసురు తలిగింది, రైతుల ఉసురు తలిగింది, తెలంగాణలో ప్రతి ఒక్కరి ఉసురు తలిగింది. నీకు తగులుతుంది. నీకు మాత్రమే కాదు, కోదండరాం సార్ ఇది పతనం, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. తెలంగాణ నిరుద్యోగుల్ని ఎవడెవడైతే రెచ్చగొట్టి వాళ్ళ పదవుల కోసం వాడుకున్నారో ఆ ప్రతి ఒక్కడు పుట్టగతులు లేకుండా నాశనం అయిపోతారు. వాళ్ళ రాజకీయ జీవితం సంకనాకిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఇది గురుకుల పిల్లల సాక్షిగా, నిరుద్యోగుల గుండె మంట సాక్షిగా చెప్తున్నా. ప్రతి ఒక్కరి బతుకు కుక్కలు జింపిన ఇస్తరాకైతుంది. గుర్తుపెట్టుకోరు. తెలంగాణలో ఎవడెవడైతే గొంతు మూసుకొని నోరు మూసుకొని ఉంటున్నారో వాళ్ళందరి బతుకు కుక్కలు జింపిన ఇస్తరాకైతుంది. చింతపండు మల్లి గాని బతుకుతో సహా. ఇది రాసి పెట్టుకోండి.